క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సేవకులకు సంఘానికి కూడా నిండు వందనములు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఈరోజు మనము ధ్యానించుకునే అంశం ఏంటంటే భయపడకుడి అనే అంశాన్ని మనమందరం ఈ దినం ముందు ధ్యానించుకుందాం. ఈ అంశాన్ని పెద్ద చర్చిలో చెప్పాల్సింది, కానీ లాస్ట్ వారం అన్నగారు చెప్పినటువంటి మాటలు లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం, ఆ మాటలు అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు అక్కడ చెప్పి ఉన్నాను. తర్వాత నేను సొంతంగా అంటే మొదటిసారిగా జీవ గ్రంథంలో నుండి నేను కొన్ని మాటలు అంతగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేచనను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ దినమందు ఈ మాటలను మనం అందరం ధ్యానించుకుందాం. అంశం ఏంటంటే భయపడకుడి. అదే అంశాన్ని మనమందరం ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, సమాజం గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మనమందరం ఇప్పుడు ప్రజెంట్గా క్రిస్మస్ పండుగ వాతావరణంలో మనమందరం ఉన్నాం. క్రిస్మస్ పండుగ గురించి ఆలోచించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి మనుషులు కానీ విశ్వాసులు కానీ కొన్ని కుటుంబాలను కానీ ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే ఒక నెల ముందుగానే క్రిస్మస్ పండుగ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, ఆ పండుగని మేము మా కుటుంబం అంతా బాగా సెలబ్రేట్ అంటే జరుపుకోవాలని ప్రతి ఒక్క కుటుంబము ఆలోచిస్తుంది. ఈ ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది భయపడుతున్నారు. అంటే ఆ భయము బయటికి చెప్పుకోవడం లేదు, కానీ లోపల భయపడుతున్నారు. ఎలాగంటారా, పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది, చేతిలో డబ్బులు లేవు, చేతి నిండా పని లేదు, కాబట్టి పిల్లలకు బట్టలు ఎలా తీసుకురావాలి, కుటుంబానికి ఆ దినానికి కావాల్సినటువంటి వస్తువులు ఎలా తీసుకురావాలని ప్రతి ఒక్క కుటుంబము ఆలోచిస్తూ లోపల భయపడుతూ ఉన్నది. అదేవిధంగా రైతు పంట వేసినప్పుడు ఆ పంట చేతికి వచ్చే సందర్భంలో, వర్షం వచ్చిన సందర్భంలో కూడా ఆ టైం ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు రైతు కూడా అప్పుడు భయపడుతున్నాడు. ఎందుకు అంటే లాస్ట్ అక్టోబర్ కానీ సెప్టెంబర్లో కానీ విపరీతమైన వర్షాలు వచ్చాయి. ఆ సమయానికి పత్తి అనే పంట చేతికి వచ్చింది. ఆ పంటని ఎలాగైనా కోసుకొని తన ఇంట్లో సమకూర్చుకోవాలని ప్రతి రైతు ఆ నెలలో చాలా కష్టపడ్డాడు. కూలి వాళ్ళు దొరక్క, ఆ పత్తి పంట చేతికి రాక, వర్షం వస్తుందనే భయంతో ఆ 2 నెలలు ఆ రైతు బ్రతికి ఉన్నాడు. ఇటు ప్రతి చిన్నదానికి మనిషి ఏం చేస్తున్నాడంటే భయపడుతూనే ఉన్నాడు. బట్టలు ఎలా తెచ్చుకోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కొన్ని కుటుంబాలు భయపడుతుంటే, పండిన పంటని ఇంటికి ఎలా తెచ్చుకోవాలని ఇంకా కొంతమంది రైతులు భయపడుతున్నారు. ఇలా ప్రతి దినము మనిషి భయపడుతూనే బ్రతుకుతున్నాడు. ఒకసారి భయపడుకునే పదం గురించి మనం ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో పదాన్ని ఫియర్ నాట్ అంటారు. ఫియర్ నాట్ అంటే భయపడకుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ పదము ఎన్నిసార్లు రాయబడిందంటే 365 సార్లు ఈ ఫియర్ నాట్ అనే పదము జీవ గ్రంథంలో రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. మనిషి ఏం చేస్తున్నాడంటే సంవత్సరానికి 365 రోజులు, కానీ 365 రోజులు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. దేవుడే చెప్పాడు, భయపడకుడి, నేనున్నాను, మీకు తోడుగా నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాడు. ఆకాశ పక్షులను చూసినట్లయితే అవి విత్తవు, కోయవు, పంటని పండించవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మనము బహు శ్రేష్ఠులమైన మనము భయపడుతూనే ఉన్నాము. ఆకాశ పక్షులు భయపడితే ఒక అర్థం ఉంటుంది, మరి మనిషి కూడా భయపడుతున్నాడు. ఒకసారి ఆ వచనం చూసుకున్నట్లయితే మత్తయి వార్త 10వ అధ్యాయము 31వ వచనం. మత్తయి వార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి.
మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడుకుడి. అదేవిధంగా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలు అంటే పక్షులను వచ్చే వాటిని పక్షుల కంటే మనము శ్రేష్ఠులము. ఒకసారి పక్షుల గురించి ఆలోచించినట్లయితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. 25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అందువలన మీతో చెప్పినది ఏమనగా. అంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని దీని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమి తినాలి, అది క్రిస్మస్ పండుగ వస్తుంది, ఆ రోజున మేము ఏం తినాలి, ఆ రోజున మేము ఏం బట్టలు ధరించుకోవాలి అని మనిషి ఆలోచిస్తూ భయపడుతూ చింతిస్తూ బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, కింది వచనం చదివితే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులను చూడండి ఒకసారి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. నిజంగా ఆకాశ పక్షుల గురించి ఆలోచించినట్లయితే వాటికి పంట పొలాలు ఉంటాయా? ఉండవు. విత్తనాలు విత్తుతాయా? విత్తవు. పంటలు పండిస్తాయా? పండించవు. మరి పంటను ఏమైనా కోస్తాయంటే కోయవు. పంటను ఏమైనా కొట్లలో కూర్చుకుంటాయా? కూర్చుకొనవు. వాటికి ఇవన్నీ ఏమి లేవు, ఇవన్నీ ఏమి లేవు. పంటలు లేవు, పొలాలు లేవు, పంటను కూడా పండించలేవు. కానీ అవి ఏం చేస్తున్నాయి? వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మనిషికైతే అన్నీ ఉన్నాయి. పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. విత్తనాలు విత్తుతాడా? విత్తుతాడు. పంటలు పండిస్తాడా? పండిస్తాడు. పంటను కోస్తాడంటే కోస్తాడు. కొట్లలో కూర్చుకుంటాడా? ఖచ్చితంగా కూర్చుకుంటాడు. అంటే మనిషి బ్రతకడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినా మనిషి భయపడుతూ బ్రతుకుతున్నాడు. మనిషి బ్రతుకుతున్నాడు ఎందుకు? ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి త్రాగాలని వీటి గురించే మనిషి భయపడుతూ బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి ఒకసారి, వాటికి పంటలు పండించవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. ఆ పిచ్చుకలని ఆ పక్షులని ఈ భూ జంతువులన్నిటినీ దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మనుషులమైన మనము బహు శ్రేష్ఠులము. కాబట్టి దేవుడు మనల్ని పోషించడా? ఖచ్చితంగా మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడు. ఇటు చిన్న చిన్న దాంట్లకి విశ్వాసులైన వారు భయపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా చింతించకూడదని కూడా చెబుతున్నాడు. జీవగ్రంథంలో ఒకసారి చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కూడా ఒకానొక సందర్భంలో భయపడ్డాడు. వచనాన్ని ఒకసారి చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు భయపడుతున్నాడు. ఆయన దేని గురించి భయపడుతున్నాడు, ఎందు నిమిత్తం భయపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రాము గారి దగ్గరికి ఎవరు వచ్చారు? యెహోవా వాక్యం వచ్చింది. వాక్యం వచ్చి ఏమని చెప్తుంది? అబ్రహామా భయపడకుము. అంటే అబ్రహాము గారు కూడా దేనికో భయపడుతున్నాడు, తన మనసులో దేనికో భయపడుతున్నాడు. ఇంతకు ఆయనకున్నటువంటి భయం ఏంటి అని చూసినట్లయితే కింది వచ్చిన 3వ వచనం.
మరియు అబ్రాము, రెండవ వచనం చదవండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. ఇంతకు అబ్రహాము గారికి ఉన్నటువంటి భయం ఏంటంటే ఆయనకు సంతానము లేదని ఆయన భయపడుతున్నాడు. ఆయనకు విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన పంట పొలములు ఆయనకున్నాయి, కానీ ఎక్కడో ఒక లోటు ఉంది. ఆ లోటు గురించి ఆయన భయపడుతున్నాడు. ఏంటది? ఆయనకున్నటువంటి లోటు అంటే సంతానము లేదని ఆయన భయపడుతున్నాడు. సంతానం లేదని భయపడుతున్నాడు. అలా భయపడుతున్న సందర్భంలో యెహోవా వాక్యం ఆయన వద్దకు వచ్చి, అబ్రహామా భయపడకుము అని ఆయనకు ధైర్యం చెబుతూ ఉంది. ఇంత ఆస్తి అబ్రహాం గారికి, తర్వాత సంతానమేమో లేదు, వాగ్దాన పుత్రుడు లేడు. అందుకొరకు ఆయన భయపడుతున్నాడు. నా తర్వాత ఈ ఆస్తికి కర్త ఎవరంటే దమస్కులో ఉన్న ఎలియాజరే కదా అని దేవునికి చెప్తున్నాడు ఆయన అబ్రహాం గారు. తర్వాత కింది వచనం చదివినట్లయితే 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అబ్రహాం గారికి సంతానం లేదని ఆయన భయపడుతున్నాడు. భయపడుతున్న సందర్భంలో యెహోవా వాక్యం ఆయన యుద్ధకు వచ్చి, అబ్రహామా దమస్కులో నుండి ఎలియాజరు నీ తర్వాత వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టుపోవచ్చున్న వాడే నీ తర్వాత వారసుడు, నీ ఆస్తికి కర్త అవునని యెహోవా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అప్పుడు అబ్రహాం గారిని యెహోవా వాక్యం బయటికి తీసుకొచ్చి, అంటే దేవుడు ఆయనను బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడు అబ్రహాం అని చెప్పింది. చూసి ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. చేతనైతే వాటిని నీవు లెక్కించమని చెప్తున్నాడు దేవుడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఎవరైనా లెక్కించగలరా? లెక్కించలేరు. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో శాస్త్రవేత్తలు కూడా లెక్కించలేకపోతున్నారు. ఇప్పటికీ కొన్నిటి మాత్రమే కనుక్కున్నారు, కానీ ఆకాశం మొత్తాన్ని వారు కనుక్కోలేకపోయారు. కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటే నీ సంతానాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తాను, కాబట్టి నీవు భయపడకుము అని అబ్రహాం గారికి దేవుడు ధైర్యం చెప్తున్నాడు. తర్వాత కింది వచనం చూసినట్లయితే 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నీతి అంటే ఏంటి? దేవుని నమ్మడమే నీతి, దేవుణ్ణి నమ్మడమే నీతి. దేవుడేమో ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యాన్ని ఏం చేస్తాడు? అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, నమ్మితే నీతిగా ఎంచబడింది. మరి ఆకాశం నక్షత్రాల వలె నీ వంశాన్ని, నీ తర్వాత సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్పాడు కదా, మరి నిజంగా చేశాడా? అంత అభివృద్ధి పొందారా వాళ్ళు అని ఆలోచన చేసినట్లయితే అబ్రహాం గర్భాన్ని ఎవరు పుట్టారు? ఇస్సాకు గారి తర్వాత యాకోబు గర్భాన 12 మంది కుమారులు. ఆ 12 మందే ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఇజ్రాయేలు అంటే అర్థం దేవుని ప్రజలు, దేవుని ప్రజలని అర్థము. నిర్గమకాండం వెళ్ళి చూసినట్లయితే దేవుడు అబ్రహాం గారికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరిందో లేదో, అబ్రహాం గారి సంతానం ఆకాశం నక్షత్రాల వల్ల విస్తారంగా విస్తరించిందో లేదో చూసినట్లయితే నిర్గమకాండం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి.
ఆషేరు వీడిలో ప్రతి వాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 7వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. నిజంగా ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారంట? బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది. ఈ ఇజ్రాయేలీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం గారి సంతానం నుండి వచ్చారు. అబ్రహాం గారు నుండి ఇస్సాక్ గారు వచ్చారు. ఇస్సాక్ గారు నుండి యాకోబు గారు వచ్చారు. యాకోబు నుండి 12 మంది కుమారులు జన్మిస్తే ఆ 12 మంది కుమారుల్ని ఇజ్రాయేలీలని పిలిచారు. ఆ ఇజ్రాయేలీలే దేశం కాని దేశంలో, ఊరి కాని ఊరిలో, ప్రాంతం కాని ప్రాంతంలో బ్రతుకుతూ ఎలా ఉన్నారు? వాళ్ళు విస్తరించారంట. వారి జనసంఖ్య అత్యధికముగా అయ్యింది. దేవుడు ఆ జనాంగాన్ని చాలా అభివృద్ధి పరిచాడు. ఇలా ఇజ్రాయేల్ జనాంగము దేశం కాని దేశంలో, అంటే ఐగుప్తు దేశంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, విస్తరించుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుకు ఒక భయం కలిగింది. అక్కడ ఉన్నటువంటి రాజుకి భయం కలిగింది. ఆయనకు ఉన్నటువంటి భయం ఏంటంటే, అరే దేశం కాని దేశంలో ఈ ఇజ్రాయెల్ వచ్చి ఈ ఐగుప్తు దేశంలో, నా ప్రజలు ఎక్కువ ఉండాలా, కానీ ఐగుప్తులు ఎక్కువ ఉండాలా, కానీ ఎవరు ఎక్కువ ఉన్నారు? ఇజ్రాయేలీలే దినదినము వంశం పరంగా, జనాభా పరంగా అభివృద్ధి చెందుతున్నారనే భయము అక్కడ ఉన్నటువంటి రాజుకు కలిగింది. ఆ రాజు భయపడ్డాడు. ఈ ఇజ్రాయేలీలు మా శత్రువులతో చేతులు కలిపి మాతో యుద్ధం చేసి ఈ దేశాన్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోదురేమో అనే భయము అక్కడ ఉన్నటువంటి రాజుకు కలిగింది. ఆయన పేరు ఫరో. ఆ ఫరో చక్రవర్తికి ఆ భయం కలిగింది. వెంటనే ఆయన ఏం చేశాడు? ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఎందుకు? ఇజ్రాయేల్ జనాభా పెరుగుతూ వెళుతుంది, విస్తరిస్తూ వెళుతుంది. ఎలాగైనా ఈ జనాభాని అరికట్టాలనే ఉద్దేశంతో ఒక చెడు ఆలోచన చేశాడు, ఒక చెడ్డ ఆలోచన చేశాడు. అదేంటి చూసినట్లయితే అదే నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీయుల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. ఆయన చేసిన చెడు ఆలోచన ఏంటంటే, 2 మంత్రసాలను పిలిచారు. వాళ్ళ పేరు షిప్రా, పూయ అనే మంత్రసాలను పిలిపించి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుటకు వెళ్ళినప్పుడు అక్కడ మగ పిల్లవాడు పుడితే వాడిని అక్కడే చంపేయండి, ఆడపిల్ల పుడితే వాళ్ళని బ్రతకనీయండి అని ఆ 2 స్త్రీలకు అక్కడున్న రాజు చెప్పాడు. నిజంగా పిల్లల్ని చంపడం అంటే అది చాలా ఘోరమైన పాపము, ఘోరమైన పాతకము. అట్టి పని ఎవ్వరు కూడా చేయరు. కానీ రాజు ఏం చేసినాడు? ఇంత దుష్ట ఆలోచనకు చేశాడు ఈయన. ఆ మంత్రస్థానంలో ఏం చేశారు అని తర్వాత ఆలోచించినట్లయితే కింది వచనం చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. వాళ్ళు ఏం చేశారు? అక్కడ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? రాజుకు భయపడ్డారా? దేవునికి భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. మరి రాజుకి భయపడలేదు. రాజు ఇచ్చిన ఆజ్ఞకు కూడా భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డారంటే దేవాతి దేవుడైన యెహోవాకు వారు భయపడ్డారు. దేవునికి భయపడి అట్టి కీడు కానీ అట్టి పాపం కానీ వారు చేయలేదు. మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారు. ఆడపిల్లలు కూడా బ్రతకనిచ్చారు. వారు మాత్రం రాజు చెప్పినటువంటి ఆ దుష్టమైన పని, ఆ చెడ్డ పని ఈ స్త్రీలు చేయలేదు. ఎవరికి భయపడి చేయలేదు? దేవునికి భయపడి చేయలేదు. రాజు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా
పాటించాలి. రాజు ఒక మాట చెప్తే చేయాలి. కానీ మీరేం చేశారు? చేయలేదు. రాజుకైతే ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక విషయం చెప్పి మనం తప్పించుకోవచ్చు. కానీ దేవునికి ఏం చెప్పి మనం తప్పించుకుందాం? దేవునికి ఏం సమాధానం చెప్పగలం అని వీళ్ళు భయపడ్డారు. రాజు చేతిలో నుండి తప్పించుకొని బయటపడవచ్చు, కానీ దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేరు. అంటే అంత ఘోరమైన పాపం చేసి తప్పించుకోలేరు అనే సంగతి అక్కడ ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలకు తెలుసు. కాబట్టి రాజుకు భయపడలేదు వాళ్ళు. ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 28 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. క్రొత్త నిబంధనలో రాసినటువంటి ఈ మాటలు, ఈ దేవుని వాక్యము ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలకు ఈ మాటలు తెలుసా తెలియదంటే అప్పటి కాలంకి ఈ మాటలు వారికి తెలియదు. అప్పటి కాలానికి ఈ మాటలు వారికి తెలియదు. వారికి తెలియకుండా కూడా వాళ్ళు ఏం చేశారు? మనుషులకి భయపడలేదు, దేవుడికే భయపడ్డారు. మనుషులు మహా అంటే ఏం చేయగలరు? ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని మాత్రమే చంపగలరు. కానీ దేవుడు శరీరాన్ని, ఆత్మను రెండిటిని అగ్నిలో పాడేస్తాడు. కాబట్టి దేవునికి భయపడుటే న్యాయమని అప్పుడున్న స్త్రీలు దేవునికే భయపడ్డారు, రాజుకి భయపడలేదు. తర్వాత రాజు వారిద్దరిని పిలిచి ఒక మాట అంటాడు. వారిద్దరిని పిలిచిన తర్వాత 19వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఈ మంత్రసానులు ఏం చేశారు? రాజుకు భయపడక దేవునికి భయపడి మగపిల్లలందరినీ బ్రతకనిస్తారు. రాజు ఏం చేశారు? వెంటనే వారిని పిలిపించారు. మీరు చేసిన పని ఏంటి? నేను చెప్పిన పని ఏంటి? మీరు చేసిన పని ఏంటి అని వారిని క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు వారేం చేస్తున్నారు? రాజుకు సమాధానం చెప్పుకుంటున్నారు. రాజా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళకమునిపే వారు ప్రసవించి ఉందిరని రాజుతో ఫరోతో చెబుతున్నారు. అదే మనుషులకైతే ఏదో ఒక సమాధానం చెప్పుకోవచ్చు, దేవునికి ఏం చెప్పుకోలేము. కాబట్టి స్త్రీలు ఏం చేశారు? దేవునికి భయపడి ఇజ్రాయేలీలందరినీ ఆ దినము మగపిల్లలు పుట్టింటారు కదా, వాళ్ళందరినీ బ్రతకనిచ్చారు. నిజంగా దేవుని విషయంలో ఈ స్త్రీలు ఇద్దరు మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా? మంచి పనే చేశారు. దేవునికి మేలు చేశారా, కీడు చేశారా? మేలే చేశారు. ఇజ్రాయేలీలకి మేలు చేశారు. కాబట్టి మనం కూడా అంతే. మనం మంచి పని చేస్తే మన మంచి మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఒకరిని ప్రేమిస్తే మనల్ని తిరిగి ప్రేమిస్తారు. ఒకరికి మనం న్యాయం చేస్తే మనకు కూడా న్యాయం చేస్తారు. కాబట్టి ఎవరైనా కానీ ఎట్టి కొలతతో మీరు కొలుతురో అట్టి కొలతనే మీకు కొలవబడును. మీరు ఎట్టి కొలతను కొలుతారు. మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రేమిస్తారు. మీరు మర్యాద చేస్తే మీకి మర్యాద వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి కొలత మాత్రం మిస్ అయితే కాదు. మనం ఎట్టి కొలతతో కొలుస్తామో అట్టి కొలతనే మనకి కొలవబడును. కాబట్టి స్త్రీలు ఏం చేశారు? మంచి పని చేశారు, ఘోరమైన పాపము చేయలేదు. కాబట్టి దేవుడు వీరికి ఏమైనా మేలు చేశాడా అని ఆలోచన చేసినట్లే కింది వచనం, దేవుడు చేసిన మేలు. దేవుడు 21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఏం చేశాడు దేవుడు? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగజేశాడు. ఆ స్త్రీలకు కూడా దేవుడు చేశాడు, వంశాభివృద్ధిని కలుగజేశాడు. మన ఇంటికి ఎవరైనా పాస్టర్లు వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే
మన ఫలితం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది ఇంత మంచి పని చేశారు ఈ స్త్రీలు. మరి వారికి కూడా దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. వారికి కూడా దేవుడు వంశాభివృద్ధి కలుగజేశాడు. కాబట్టి మనుషులకే భయపడకుండా దేవునికే భయపడాలి. దేవుని యందే భయం కలిగి భక్తి కలిగి బ్రతకాలి. ఈ విధంగా ఇజ్రాయిల్ ఇక్కడ నుండి జనాంగం విస్తరించి ఐగుప్తు దేశం నుండి బయటకు వెళ్ళేసరికి వీరి యొక్క జనసంఖ్య ఎంతంటే యుద్ధం చేయగల సామర్థ్యం గలవారు పురుషులు మాత్రమే 6 లక్షల మంది. 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేటప్పుడు వీరి సంఖ్య ఎంతంటే 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది ఇంతగా అంటే పురుషులు మాత్రమే 6 లక్షలు, స్త్రీలేమి, పిల్లలేమి, వృద్ధులేమి, వాళ్ళ సంపద ఏమి, ఇవన్నీ బహు విస్తారంగా దేవుడు వారిని దీవించాడు. అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారమే ఇశ్రాయేలుని దేవుడు దీవించాడు. ఆయన సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలు చేస్తున్నాడు, చేశాడు కూడా. కాబట్టి వారికి ఒక పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే మోషే ద్వారా మోషేను ఒక ప్రవక్తను పుట్టించి ఇశ్రాయేలులందరినీ అరణ్యంలో నడిపించి వారికి ఒక మంచి దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దేశమే పాలు తేనెలు ప్రవహించు దేశము. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఇంకొక వచనం చూసుకున్నట్లయితే దావీదు రాజు గురించి మనం చూసినట్లయితే దావీదు కూడా ఎక్కడో గొర్రెలు కాచుకున్న వ్యక్తి, తర్వాత దేవునిచే దీవించబడి ఆశీర్వదించబడి ఆయన ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 42 నుంచి 51వ వచనం దాకా చదవద్దండి, ఓవరాల్గా చెప్పేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 42 నుంచి 51 వచనం వరకు. సౌలు ఇశ్రాయేలుకి అప్పుడు రాజు ఎవరంటే సౌలు ఉన్నాడు. సౌలు రాజు వారిని అందరినీ పరిపాలిస్తుంటే వారికి ఒక యుద్ధము సంభవిస్తుంది. యువతలేమో సౌలు రాజు ఉన్నాడు, అవతలేమో శత్రువు ఎవరు? ఫిలిస్తీయుడైన గొల్యాతు ఉన్నాడు. ఈ యుద్ధ సన్నివేశంలో ఎలాగున్నారంటే వీరి సౌలు రాజు తరపున ఒకరు రావాలి యుద్ధానికి, ఫిలిస్తీన్ల తరపున ఒకరు యుద్ధానికి రావాలి. అందరూ కోట్ల యుద్ధం చేసే కంటే వీరి తరపున ఒకరు వారి తరపున ఒకరు వచ్చి యుద్ధం చేయాలి. ఎవరు గెలిస్తే రాజ్యం వాళ్ళదే. అప్పుడు ఫిలిస్తీన్ల తరపున ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గొల్యాతు. ఆయన ఎలా ఉన్నాడంటే 6 మూరెల జానుడు. 6 మూరెల జానుడు. మూరంటే మన చేయి ఇంత ఉంది, ఇది మూర, కానీ మన చిన్నది. ఆ కాలంలో పెద్ద ఉంటారు మనుషులు అన్నమాట. 6 మూరెల జాను అంటే ఆయన ఎంత హైట్ ఉంటాడో, 6 మూరలు ఆ పైన జానుడు. అంత పెద్ద బలాఢ్యుడు, అంత పెద్దగా ఉన్నటువంటి ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు? సౌలు రాజు వాళ్ళని యుద్ధానికి పిలుస్తున్నాడు. అప్పుడున్న వాళ్ళు ఎవరు రాజులు? యూదులా వాళ్ళు ఇజ్రాయేల్ తరపున యుద్ధానికి ఒకరు నిలబడాలి, కానీ ఎవరు లేరు. రాజేమో భయపడుతూ ఇంట్లో కూర్చున్నాడు, అంతఃపురంలో కూర్చున్నాడు. కిందున్న సైనికులేమో పోయి యుద్ధం చేస్తారా అంటే ఆయనతో యుద్ధం చేయలేక పోతున్నాడు. అక్కడేమో ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు? ఎవరైనా రండి అని దేవుణ్ణి కూడా ఆ ఫిలిస్తీయుడు దూషిస్తున్నాడు. ఇంత సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక యవ్వనస్తుడు వచ్చాడు, ఆయన పేరు దావీదు. ఈ సంఘటన, ఈ సిచ్యువేషన్ అంతా ఆయనకు తెలిసినప్పుడు సౌలు రాజుతో అంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్తాను, ఆ ఫిలిస్తీయుని నేను ఢీకొంటాను, ఆయనతో నేను యుద్ధం చేస్తాను, నన్ను పంపించని దావీదు గారు చెప్తారు. చెప్పినప్పుడు వెంటనే ఈయనకు ఖడ్గము, తర్వాత శిరస్త్రాణము, డాలు ఇచ్చి పంపించారు. అవన్నీ ఆయనకి వాడుక లేదనమాట. వాటితో ఆయన యుద్ధం చేయలేడు, ఎందుకంటే అవన్నీ చాలా బరువైనటివి. అవన్నీ వద్దన్నాడు. రాజా నాకు ఇవన్నీ ఏమొద్దు. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక కర్రని తీసుకున్నాడు. 5 రాళ్ళు, ఒక వడిసెల, ఒక కర్ర తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. అవతలే ఫిలిస్తీయుడు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ధరించే, అంటే ఫిలిస్తీయుడు ధరించే ఈటనే 2 మనుషులు మోయాలి. అంత బలంగా ఉంటుంది ఆ ఈట. ఆ ఈటని 2 మనుషులు మోయాలి. అంటే ఆయన ఇంకెంత బలవంతుడో చూడండి ఇంకా ఫిలిస్తీయుడు. కాబట్టి అవతల సైడు ఆయన ఉన్నాడు, ఫిలిస్తీన్ల సైడు. ఇజ్రాయేల్ తరపున దావీదు గారు బయలుదేరాడు యుద్ధానికి.
కర్రని తీసుకొని ఈ వడిసెల్ని రాళ్ళని తీసుకొని పోతుంటే ఫిలిస్తీయుడు అంటాడు గొల్యాతు, నేనేమైనా కుక్కనా, కుక్క మీదకి ఎలా పోతావు అలా వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అని అంటున్నాడు. కానీ ఇక్కడ వచ్చేది ఎవరు? దావీదు గారే. దావీదు గారు పెద్ద బలవంతుడా? బాలుడు, యవ్వనస్తుడు. ఆయన వెనకాల ఒక శక్తి ఉంది. అది ఎవరు? దేవుడు ఉన్న శక్తి ఆ గొల్యాతుకి తెలీదు. వెంటనే ఏం చేశాడు? తన దగ్గర ఉన్న వడిసెలను తీసుకున్నాడు, అందులో ఒక రాయి పెట్టాడు, తిప్పి కొట్టేశాడు. కొట్టేసరికి ఆ రాయి ఎక్కడ తగిలిందంటే కరెక్ట్ నుదుటి పైన తగిలింది. ఇక్కడే ఎందుకు తగిలింది? నుదుటి పైన ఎందుకు తగిలిందంటే అక్కడ ఉన్నటువంటి గొల్యాతు అన్నీ యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని శిరస్థానం తలుచుకున్నాడు. డాలు ఉంది ఆయనకి, ఎక్కడ ప్లేస్ లేదు, ఇంకా ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ కొట్టేసరికి తిరిగి కింద పడ్డాడు. ఆ 51 చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51 చూద్దాం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. దావీదు గారు ఏం చేశారు? రాయి పెట్టి కొట్టేసరికి అక్కడ ఇక్కడ తగిలింది. వెంటనేనా ఫిలిస్తీయుడు గొల్యాతు అంత పెద్ద అజానుభావుడు ఒకటేసారి నేలను పడిపోయాడు. పడిపోయేసరికి వెంటనే దావీదు గారు పరిగెత్తుకొని వెళ్ళి, ఈయన దగ్గర కత్తి కూడా లేదు, పరిగెత్తుకొని పోయి గొల్యాతు దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తితోనే ఆయన తలని తెగ నరికివేశాడు. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి ఫిలిస్తీయులు వెంటనే పారిపోయారు. నిజంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు గారు ఒక మాట అంటారు. ఏమంటే యుద్ధము యెహోవాదే అని ఆ మాట పలికి యుద్ధానికి బయలుదేరినాడు. కాబట్టి ఆ యుద్ధంలో విజయం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీలకి యుద్ధంలో విజయం వరించింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సన్నివేశం అంటే చెప్పడానికి కారణం ఏంటంటే దావీదు గారు అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఫిలిస్తీని చూసి భయపడలేదు. ఈయన యందు దావీదు దగ్గర దావీదుతో పాటు దేవుడున్నాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే అనే మాట చెప్పి యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో విజయం సాధించాడు. అదేవిధంగా ఇంకొక ప్రవక్తని, తర్వాత ఇంకొక భక్తులను చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం చూసినట్లయితే యెరూషలేం పట్టణాన్ని ముట్టడి చేసి అందులో ఉన్నటువంటి యవ్వనస్తులను బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ యెరూషలేం పట్టణాన్ని మొత్తం నాశనం చేసి అందులో ఉన్నటువంటి మనుషులని బబులోను దేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగో వారితో పాటు దానియేలు కూడా ఆ బబులోను అనే దేశానికి కొనిపోబడతాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. చాలండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ మనకు 3 భక్తులు కనపడతారు. వారి పేరు ఏంటంటే షద్రకు, మెషకు, అబేద్నెగో. వీరు కూడా ఎక్కడికి వారి సొంత దేశంలో లేరు. వీరు కూడా బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. నెబుకద్నెజరు అని ఒక రాజు ఉంటాడు. బబులోనీయులకు ఒక రాజు. ఆయన మామూలు రాజు కాదు, చాలా గొప్ప రాజు. చరిత్రలో ఈయన గురించి చూసినట్లయితే ప్రపంచంలో కొన్ని వింతలు ఉంటాయి. ప్రాచీన వింతలు, నవీన వింతలు, అంటే పురాతనమైన వింతలు, కొత్త వింతలు ఉంటాయి. వింతలు అంటే తెలుసు కదండి. తాజ్మహల్ ఒక వింత. అదేవిధంగా వేలాడే ఉద్యానవనాలు అని కొన్ని ఉంటాయి. ఈ వేలాడే ఉద్యానవనాలను కట్టించింది ఎవరంటే ఈ నెబుకద్నెజరు అయిన ఈ బబులోను రాజుగారే వేలాడే ఉద్యానవనాన్ని ఆనాడు కట్టించాడు. అవి ప్రపంచంలో
ఒక వింతగా ఈనాడు పిలువబడుతున్నవి. ఈ నెబుకద్నెజరు రాజు కాలంలో షద్రకు, మెషకు, అబేద్నెగో అనే భక్తులు ఉన్నారు. వీరు ఎక్కడున్నారు? వారి సొంత దేశంలో లేరు. వీరు కూడా బానిసలుగా అక్కడికి కొనుక్కోబడ్డారు. కొనుక్కోబడిన తర్వాత నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు తన రాజ్యంలో ఉన్న వారందరూ నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ఆ బొమ్మకు, ఆ బంగారు ప్రతిమకు ప్రతి ఒక్కరూ మొక్కాలి, పూజించాలి అనే ఆజ్ఞను నెబుకద్నెజరు రాజు బయలుపరిచాడు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజు ఆజ్ఞని శిరసావహించి ఆ బొమ్మకు నమస్కారం చేస్తున్నారు, మొక్కుతున్నారు. కానీ ముగ్గురు మాత్రం ఆ బొమ్మకు మొక్కడం లేదు. వాళ్ళు ఎవరంటే షద్రకు, మెషకు, అబేద్నెగో. బొమ్మకు మొక్కితే సరిపోయి, ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే సరే, రాజు ఎవరిని ఏమనడు. కానీ ఆ బొమ్మకి ఎవరైతే నమస్కారం చేయరో, ఆ బొమ్మను ఎవరైతే పూజింపరో, ఆ విగ్రహానికి ఎవరైతే సాగిల పడరో వారికంటూ ఒక శిక్ష ఉంది. అదేంటంటే 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం చివరి మాట చదువుతారా? చివరి తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్ముడు విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలండి. ఆ బంగారు ప్రతిమకు మొక్కని వారికి ఏం చేయాలంటే, మొక్కని వారిని అగ్ని గుండంలో పడవేయాల. మండుచున్నటువంటి ఆ గుండంలో వారిని అందరినీ పడవేస్తారు. అది ఆజ్ఞ. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ బంగారు ప్రతిమకు మొక్కుచున్నారు. కానీ ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో అనే భక్తులు మొక్కడం లేదు. ఎందుకు నమస్కారం చేయడం లేదంటే, అక్కడ నిల్చున్న బంగారు ప్రతిమ అయినా, వెండి ప్రతిమ అయినా, వజ్రంతో చేసిన ప్రతిమ అయినా వీరు మొక్కరు. ఎందుకు? అది ఎక్కడ ఉన్నది దేవుడు కాదు. కానీ వీరు నమ్ముకున్న దేవుడు వేరే ఉన్నాడు. ఆయన జీవం గల దేవుని వీరు నమ్ముకున్నారు. కాబట్టి ఆ బంగారు ప్రతిమకు మొక్కలేదు. కాబట్టి రాజు వెంటనే ఏం చేశాడు? ఈ షద్రకు, మెషకు, అబేద్నెగో వారిని పిలిపించి వారికి ఇచ్చాడు. మీరెందుకు, నేను చేసినటువంటి ఆజ్ఞని మీరెందుకు పాటించడం లేదు? పాటించాలి కదా. పాటించకపోతే మీకు శిక్ష ఉంది కదా. ఒకటి, అగ్ని గుండంలో మిమ్మల్ని పడేస్తాను అని చెప్పాడు. చెప్పినా కూడా, రాజు చెప్పినా కూడా ఈ ముగ్గురు భక్తులు వినలేదు. వెంటనే వీరిని ఏం చేశారు? మండుచున్న గుండంలో పడవేస్తాడు. మండుచున్న గుండంలో వీళ్ళని పడేస్తారు. వీళ్ళని పడవేసిన మనుషులే ఆ అగ్నికి కాలిపోయారు. అంటే ఆ అగ్ని గుండం ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఇంకా వీళ్ళని ఎవరైతే పారవేయడానికి వెళ్ళారో మనుషులు, ఆ మనుషులు కూడా కాలిపోయారు ఆ అగ్నికి. అక్కడ అగ్నిగుండంలో వారిని పడేశారు. తర్వాత మరుసటి రోజు నెబుకద్నెజరు వచ్చి చూశారు. 25వ వచనం చూసినట్లయితే, మరుసటి రోజు నెబుకద్నెజరు వచ్చి ఆ గుండంలో ముగ్గురు మనుషులను పాడేసాము కదా, వాళ్ళ స్థితిని ఎలా ఉందో తెలుసుకున్నటకు రాజు చెప్తున్నాడు. 25వ వచనం, వారు అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమునందు పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరైతే ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలని ఏ మనుషులైతే విసిరివేశారో వారే కాలిపోయి చనిపోయినారు. గుండం కూడా ఉన్నటువంటి స్థితి కంటే మరీ 7 అంతలు మిక్కిలి వేడిమి గలదై ఉంది. ఆ గుండంలో పడవేసిన తర్వాత 28వ వచనం, ఆ గుండంలో పడవేసిన తర్వాత వారి స్థితిని తెలుసుకోవడానికి నెబుకద్నెజరు వస్తాడు. వాళ్ళ స్థితిని ఎలా ఉంది అని.
నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నిజంగా అంటే ఈ ముగ్గురు భక్తులు ఆ గుండంలో పడవేయబడ్డారు. మరి గుండంలో పడవేంటే వాళ్ళు ఏం చేయాలా? చనిపోవాలా. మరి చనిపోయారా? బ్రతికినారా? బ్రతికారు వాళ్ళు. ఎందుకు? రాజుకి అయితే భయపడలేదు వాళ్ళు, కానీ దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళు చనిపోలేదు. 18వ వచనం చూసినట్లయితే, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనుము. వారి ఉద్దేశం ఏంటంటే, రాజా నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు, మేమైతే నీ బంగారు ప్రతిమకు మొక్కము, పూజించము. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమని కరాఖండిగా చెప్పేశారు. ఆజ్ఞ ప్రకారం వారు గుండంలో వేయబడ్డారు. వేయబడిన వెంటనే గుండం కూడా 7 అంతలుగా మిక్కిలి వేడిమి గలదే ఉంది. 25వ వచనం ఒకసారి చూసినట్లయితే ముగించుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాము. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. గుండంలో పడవేసిన ఎంతమందిని? 3. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఇంతకు వారిని ఆ 4వ వాని రూపం ఏంటంట? దేవతల రూపము. వారిని దేవుడు రక్షించాడు. అగ్నిగుండంలో పడవేసిన వారు మాత్రం చనిపోలేదు. తర్వాత బయటికి వచ్చారు. ఇంతకు వాళ్ళని కాపాడింది ఎవరంటే ఆ గుండంలో 3 ఉన్నారు. కానీ 3తో పాటు 4వ వాని రూపం కూడా ఉంది. ఆ రూపమే దేవదూత స్వరూపము, దేవుని రూపము. వారిని దేవుడు రక్షించాడు. రాజుకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అందుకే భక్తుడు ఒక మంచి పాట రాశాడు. ఆ పాట ఏంటంటే, అందరికీ వచ్చిన పాటనే, పాత పాటనే. అందరం కలిసి పాడుకుందాం. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయంగా, 4వ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా? మంచిదండి. నిజంగా 4వ వాడు అక్కడ ఉన్నాడు. ఆ 4వ వాని రూపం ఏంటంటే దేవుని రూపము. దేవుడే వారిని రక్షించాడు. రాజుకు భయపడలేదు, దేవునికే భయపడ్డారు. కాబట్టి వారు రక్షింపబడ్డారు. వారి ప్రాణం మీదకి వచ్చినా కూడా వారు ఆ బొమ్మకు రొక్కలేదు. దేవుని యందు భయం కలిగి బ్రతుకున్నారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, రాజును చూసాం, ఒక ప్రవక్తను చూసాం, భక్తులని చూసాం. వారందరూ వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినా వాళ్ళు భయపడలేదు. యుద్ధం చేయడానికి రాజు వెళ్ళాడు. ఎవరు? దావీదు గారు వెళ్ళాడు. యుద్ధాన్ని జయించాడు. తర్వాత షద్రక్, మెషక్, అబేద్నెగో భక్తులు వీరు కూడా బొమ్మకు మొక్కలేదు. వారికి ప్రాణం మీదకి వచ్చినా, వాళ్ళకి ప్రాణహాని ఉందని తెలిసినా, మేము చనిపోతామని వారికి తెలిసినా కూడా ప్రతిమకు మొక్కలేదు. దేవునికే మొక్కాడు. వారు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని వారు నమ్మారు కాబట్టి రక్షింపబడ్డారు. కానీ మనం చూస్తే, మన గురించి ఆలోచించినట్లయితే
ఇదంతా మనసులో ఉంచుకొని మన పరిస్థితిని చూసి ఆలోచించినట్లయితే చిన్న చిన్న వాటికి భయపడుతున్నాం. మనం ప్రాణం మీదకైతే రాలేదు, ప్రాణహాని ఏమన్నా ఉందా? లేదు. కానీ చిన్న చిన్న దానికి, చిన్న చిన్న వాటికి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా, నేను ఎలా బ్రతకాలా అని వీటి గురించే భయపడుతూ బ్రతుకుతున్నాడు. నిజమంటే మాటి మాటికి భయపడేవారని ఏమంటారు? మాటి మాటికి భయపడేవారని ఏమంటారు? చిన్నదానికి, చిన్న సమస్యకు, కాని దానికి, లేని దానికి, అయిన వాటికి భయపడేవారని ఏమంటారు? పిరికివారు అంటారు. పిరికివారు. కాబట్టి మనకు దేవుడు పిరికి గల ఆత్మనిచ్చాడా? లేదు, చాలా శక్తివంతమైన ఆత్మనే ఇచ్చాడు. దేవుడు ఒక మాట రాయిస్తూ పిరికివారు ఎలా ఉంటారో ఒకసారి చూసినట్లయితే, వారికి తర్వాత ఉన్న స్థితి ఏందో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం చివరి వచనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఒకసారి ఇక్కడ ఆలోచించినట్లయితే నరకానికి వెళ్ళే లిస్టులో మొదటి పేరు ఎవరిది? మొదటి లిస్టులో ఎవరు ఉంటారంటే పిరికివారు. పిరికివారు అంటే ఎవరు? చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడేవారు, నిత్యము భయపడేవారు, ప్రతిరోజు భయపడేవారని ఏమంటారు? పిరికివారు. కొంతమందికి పాట పాడాలన్నా భయమే, ప్రార్థన చేయాలన్నా భయమే, వాక్యం చెప్పాలన్నా భయమే. కొంతమందికి, ఇంకొందరికి సమాజంలో ఎలా బ్రతకాలనే భయం కూడా ఉంటుంది, గౌరవంగా బ్రతకాలనే భయం కొంతమందికి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు భయపడే వారందరినీ పిరికివారు అంటారు. ఈ పిరికి వారందరూ ఎక్కడికి వెళ్తారంటే రెండవ మరణంలోకి వెళుతాడు. పిరికివారు. గాయకుడు ఒక మంచి పాట రాశాడు. అది కూడా ఏంటంటే, పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసహ్యులు, మాంత్రికులు, బొమ్మలకు మొక్కేటోళ్ళు, దేవుని మరచేటోళ్ళు, అబద్ధికులందరూ అందువేయబడుదురు, అబద్ధికులందరూ అందువేయబడుదురు, విడిపించు వారు లేక యాతనలు పడదరు, విడిపించు వారు లేక యాతనలు పడదరు. నరకమంటే శామసి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాదు ఏదరి, మంటలేమో ఆరవు కానరాదు ఏదరి, నరకమంటే శామసి కాదన్నా, బగబగా మండే అగ్నిగుండమన్నా. నరకానికి వెళ్ళే మొదటి లిస్టులో మొదటి పేరు ఎవరిది ఉంటుందంటే పిరికి వారిదే ఉంటుంది. పిరికివారు. ఎవరైతే భయపడతారో వారు పిరికివారు, వారే నరకానికి వెళ్ళే మొదటి లిస్టులో వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు మనకైతే పిరికి గల ఆత్మను ఇవ్వలేదు, శక్తివంతమైన ఆత్మను మనకు ఇచ్చాడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు, చాలా శక్తివంతమైన దేవుడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా కూడా మనల్ని కాపాడేది ఎవరు? దేవుడే. మనుషులకు భయపడక దేవునికే భయపడాలి. షిప్ర పూయ అనే స్త్రీలు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. షద్రక్ మెషక్ అబేద్నెగో అని వారు దేవునికే భయపడ్డారు. మనం ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి బ్రతకాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు తోడుంటాడు. చిన్న చిన్న వాటికి భయపడకూడదు. దేవుడు ఒక మాట చెప్తాడు, మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెదకండి, మీకు అక్కర కొలది ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ ఇస్తాడు. అంటే మనం మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యం ఏందో, ఆయన నీతి ఏందో అది మనం వెతకాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏదైతే కోరుకుంటామో దేవుడు అవన్నీ మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకం సృష్టించిందే ఆయన,
భక్తుల కొరకు ఈ లోకాన్ని అందరికీ కొరకు కాదు. ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన భయం కలిగి భక్తి కలిగి బ్రతుకుతారో వారందరి కోసమే ఇది. కాబట్టి మొదటి మానవుడు ఆదాము చూసినప్పుడు మనుషుల కొరకే భూమిని చేశాడు. మనుషుల కొరకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పళ్ళు, పలహారాలు ఇవన్నీ మనుషుల కొరకే. కాబట్టి మన కొరకే దేవుడు మన కాకి ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎందుకు భయం కలిగి భక్తి కలిగి బ్రతకాలి. కాబట్టి ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి మరొక వందనములు చెల్లిస్తూ విన్న మాటలు మనం అందరం హృదయంలో భద్రపరుచుకొని బ్రతకవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాను.